ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కొన్ని కీలకమైన మార్పులైతే జరగబోతూ ఉన్నాయి. కొన్ని కీలక రాజకీయ పరిణామాలైతే ఖచ్చితంగా సంభవించబోతూ ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి తదుపరి లీడర్‌షిప్ ప్లేస్‌లోకి నారా లోకేష్ గారిని ఎప్పుడు కూర్చోబెడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. ఆ కూర్చోబెట్టే క్రమం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇంకో ప్రశ్న. డైరెక్ట్‌గా సీఎం సీట్ మీద కూర్చోబెడతారా? లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి నెక్స్ట్ ఏమన్నా గనుక ఈ పీరియడ్‌లోనే సీఎంగా గాని కూర్చోబెడతారా? లేదా వచ్చే ఎన్నికల వరకు కూడా లోకేష్‌ని ఇప్పుడు ఎలాగుంటే అలాగనే వదిలేస్తారా? అది జరగకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారు యాక్టివ్‌గా ఉన్నప్పుడే లోకేష్ గారిని ఒక నాయకుడిగా పరిపూర్ణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు జరగవచ్చు. సో ఇవన్నీ జరుగుతూ పోతూ ఉంటే కూటమిలో ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హడావిడి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన ఎలా స్పందిస్తాడు? వీళ్ళతోనే ఉంటాడా? చంద్రబాబు గారి తర్వాత వాళ్ళ కొడుకు నాయకత్వాన్ని కూడా చేయకూడతారా? లేదు లీడర్షిప్ నాకు కావాలంటారా? ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తారా? చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరకాల్సి ఉంది. సో ఒకవైపు భాగస్వామ్య పార్టీల కథ పక్కన పెడితే తెలుగుదేశం వరకే కనుక మనం ఈ చర్చను పరిమితం చేస్తే ఇప్పుడు లోకేష్ గారికి ప్రమోషన్ తప్పదు. ఎప్పుడు అన్నది ముహూర్తం. ఆ ప్రమోషన్ ఏ రూపంలో ఉంటుందా అన్నది ఒకటే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా? లేదు ఫస్ట్ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారా? లేదు చంద్రబాబు గారిని సీఎంకి అట్లా ఉండనిచ్చి పూర్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అంటారు కదా వాళ్ళు, ఆ జాతీయ అధ్యక్షులు అనబడే ఆ పదవి లోకేష్కి ఇచ్చేస్తారా? ప్రభుత్వ పరంగా ప్రమోషన్ ఉంటుందా? ఈ ప్రశ్న తేలాలి. అండ్ అదే సమయంలోనే నారా లోకేష్ని అట్లా ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా ఒక కీలకమైన ప్లేస్లో కనుక ఉంచిన తర్వాత, అంటే ఒక నాయకత్వ స్థానంలో ఉంచిన తర్వాత దానికి ఒక ప్రొటెక్షన్ చూసుకుంటారు కదా, ఒక ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ కోసం బాలకృష్ణ గారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు అన్న సంకేతాలు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అందుతూ ఉన్నాయి. బాలకృష్ణ గారికి కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించబోతున్నారు అనే సంకేతాలు. బేసిక్గా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా లోకేష్ గారు ఉన్నారు. తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఒకే పదవిని 2 సార్లు కనుక పోల్ చేసి ఉంటే, 2 సార్లు పొంది ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ పెద్ద పదవైనా పొందాలి, లేకపోతే ఒక విడత ఖాళీగా అయినా ఉండాలి అలాగే అని అన్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక ఆ పదవిలో ఉన్నారు, 2 సార్లు కంటే ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ అంతకుమించి పెద్ద పదవైనా పొందాలి, లేదా ఇప్పుడు ఖాళీగా అయినా ఉండాలి. ఈ క్రమంలో నారా లోకేష్ని ప్లేస్లోకి బాలకృష్ణన్ ప్రధాన కార్యదర్శిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. లేదు అంటే అంతకుమించి బాలకృష్ణ గారికి ఇంకే రూపంలో అయినా ప్రమోషన్ ఇస్తారా అన్న ఆ డిస్కషన్ కూడా ఉంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వ స్థానాన్ని చుట్టూ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఒక కీలకమైన టీం నియామకం త్వరలో జరగబోతుంది అన్న సూచనలు, సంకేతాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో అలా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మార్పులకు రంగం సిద్ధమవుతూ ఉంటే, ఇటు బీజేపీ వెనక నుండి నడిపిస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న ఆయన ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు టీడీపీలో జరగబోయే మార్పులకు, అండ్ ఆయన ఏ స్థాయి వరకు వాటిని అంగీకరిస్తారు, లేకపోతే కూటమి పెట్టాకులై తానేమన్నా బయటకు వచ్చేస్తారా? చూడాలి. చాలా ప్రశ్నలకు వెరీ వెరీ సూన్ సమాధానం అయితే, అంటే మోస్ట్ ప్రాబబ్లీ 2-3 నెలల్లోనే సమాధానం దొరకచ్చు అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది.